సో అందరి దగ్గర మంచి వాళ్ళుగా ఉండడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. కొన్నిసార్లు కఠినంగా కూడా ప్రవర్తించాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక పాము ఒక ఋషి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అందరు నన్ను చూసి భయపడుతూ ఉన్నారు, నా దగ్గర ఎవరు రావడం లేదు, నేను ఏం చేయాలి అంటే, అది నువ్వు కరవడం మానే అని చెప్పాడంట ఆయన. సో అప్పటి నుంచి ఆ పాము ఎవరిని కూడా కరవకుండా ఎవరి దగ్గరికి వచ్చినా కూడా అది ఏం చేయకుండా గమ్మనుంది. సో అందరు దాన్ని చూసి దాని మీద రాయలు వేయడం, దాని మీద కట్టలతో కొట్టడం అలా చేస్తున్నప్పటికీ అది ఏమీ చేయడం లేదు, చాలా ప్రశాంతంగా ఉండిపోయింది. చివరికి ఏమైపోయిందంటే అది అందరి దగ్గర కూడా ఉండడం నేర్చుకుంది. కానీ ఒకరోజు తిరిగి ముని వస్తున్నప్పుడు ఆ పామును చూశాడు, అది ఒళ్ళంతా గాయాలతో ఉంది. అడిగాడు, ఎందుకు ఇలా అయిపోయినావు నువ్వు అంటే, మీరే కదా చెప్పారు నువ్వు ఎవరిని కాటేయద్దని. సో నేను కాటేయకపోవడం వల్ల అందరూ నన్ను రాళ్ళతో కొట్టడము, అందరు నన్ను నా మీద ఆడుకోవడం చేస్తున్నారు. సో అందరితో మంచిగా ఉండడం అంటే ఇదేనేమో అనుకున్నానంటే నేను ఒక మాట అంటాడు, నిన్ను కరవద్దన్నాను కానీ బుస కొట్టవద్దని చెప్పలేదు కదా. అంటే కొన్నిసార్లు మనం అవతల వ్యక్తులతో మనం కఠినంగా ఉండాల్సి వస్తుంది. అలా ఉండకపోతే ఇలా మెత్తబడిపోతావు, ఇలా గాయపడతావు. సో ఈ కథలో పాము చేసింది ఏంటంటే తన సహజ గుణాన్ని కూడా మర్చిపోయేసింది, మంచిగా ఉండడానికి ప్రయత్నం చేసింది, నటించింది, కాబట్టి దెబ్బలు తింది. సో కొన్నిసార్లు జీవితంలో మంచిగా ఉండాలి. కొన్నిసార్లు ఎవరైనా తప్పు చేసినప్పుడు, మన పైన తప్పుగా ప్రవర్తించినప్పుడు మనం కఠినంగా ఉండాలి. అలా ఉండకపోతే దెబ్బలు మనకే. సో డోంట్ బీ టూ స్వీట్, సొసైటీ విల్ ఈట్ యూ.